వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. జూన్ 26వ తేదీన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుందని, అనంతరం దివాన్ చెరువులో అటవీ అకాడమీ ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరులు వస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను స్థానిక ఎస్పీ టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్తో కలిసి స్వయంగా పరిశీలించడం జరిగిందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాదరణ ఉన్న నేత కావడంతో కార్యక్రమానికి ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఘటనలకు తావు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించామన్నారు. పుష్కర్ ఘాట్లో శంకుస్థాపన శిలాఫలకం ఎక్కడ ఏర్పాటు చేయాలి, సభా వేదికను ఎక్కడ నిర్ణయించాలనే అంశాలపై అధికారులతో చర్చించామన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి వచ్చిన సమయం మొదలుకొని సురక్షితంగా తిరిగి వెళ్లే వరకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ పుష్కర్ ఘాట్లో ఎక్కడెక్కడ మనం శంకుస్థాపన శిలాఫలకాన్ని వేయాలి, అదేవిధంగా సభ ఎక్కడ పెట్టుకోవాలి, సభ అంటే పెద్ద సభ కాదు, అది వచ్చిన గ్యాదరింగ్కి ఈ ప్రాజెక్ట్ యొక్క వైశిష్ట్యాన్ని చెప్పే విధంగా ఒక చిన్న గ్యాదరింగ్తో మాట్లాడేటువంటి మాట పెట్టుకుని ఇక్కడి నుంచి సైన్స్ మ్యూజియం, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి దివాన్ చెరువులోని నగరవనంలో ఫారెస్ట్ అకాడమీ, వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏ రకాల్లో ఏ రూట్లో రావాలి, ఏ రూట్లో మనం ఈ కార్యక్రమంలోకి అతిథుల్ని తీసుకెళ్ళాలి, ఎక్కడ మనం చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి అంశం మీద ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది నేను చూడడం జరిగింది. అది మా టౌన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు, అదేవిధంగా మొన్న కలెక్టర్ గారు మేము కూడా వచ్చి చూసి ఇక్కడ ఎక్కడ శిలాఫలకం ఉండాలనేటువంటిది కూడా చూసాం. మొత్తంగా వచ్చే ఉప ముఖ్యమంత్రి గారికి విపరీతమైనటువంటి జనాదరణ ఉన్నటువంటి నాయకుడు కనుక వచ్చేటువంటి క్రౌడ్ అది ఇబ్బంది పడకుండా ఏ రకంగా ఆయన్ని తీసుకురావాలి, తిరిగి ఆయన్ని జాగ్రత్తగా ఏ రకంగా వారిద్దరిని వెనక్కి పంపాలి, అదేవిధంగా జనాన్ని ఎలాగ మనం వాళ్ళు వచ్చి చూసి వెళ్ళే విధంగా చేయాలనేటువంటి అంశం మీద ఒక ప్రణాళిక తయారు చేస్తాం. దాని ప్రకారం నడుపుతాం. కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటాం.